अनिल कुमार नाम अनिता नाम అష్టాదశ శక్తి పీఠాలలో 10వ పీఠమైన పురుహూతికి అమ్మవారి మూల ఆలయం ఇది. అయితే ఇంత చిన్న ఆలయం ఉంది, శక్తి పీఠమా లేదా వేరే చోట కూడా ఉంది, అక్కడ ఇక్కడ అని 2 సందేహాలు వస్తాయి. అయితే మన చరిత్ర శాసనాలు లేకపోతే పరంపర అంటే పెద్దలు చెప్పడం, నాకు మా నాన్నగారు, వారికి మా తాతగారు, వారికి మా తాతగారు అటువంటి పరంపర అవడం అయితేనో ఒక 500 సంవత్సరాల క్రితం కూడా చాలా భవ్యమైన మందిరంగా విరాజిల్లినటువంటి ఆలయం ఏదైనా దండయాత్రల వల్ల కూలగొట్టబడిందా, భూకంపం, ఉప్పిన, సునామీ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల డ్యామేజ్ అయిందో తెలియదు కానీ ఆలయం కూలగొట్టబడి ఆ ప్రధాన విగ్రహం మీరు చూసిన చెక్క అంటే పైన వెండితోడు వేశారు. ఆ విగ్రహం కూడా చాలా సంవత్సరాలు భూమిలో ఉండిపోయింది. అయితే అంతకుముందు ఎప్పటిది 500 ఏళ్ల క్రితం కొలాప్స్ అయితే అంతకుముందు ఎప్పటిదని మనం ఆలోచిస్తే ఏదైనా ఆలయం యొక్క కాల నిర్ధారణ చెయ్యాలి అంటే 3 ప్రమాణాలు తీసుకుంటాం. 1 చారిత్రక ఆధారాలు, 2 ఆర్కియాలజికల్ గైడ్ లైన్స్, 3 పౌరాణిక నేపథ్యం. పౌరాణిక నేపథ్యం ప్రకారం చూసుకుంటే పార్వతీదేవి కంటే ముందు సతీదేవి కాలం నాటివి పీఠాలు అంటే దాదాపు సృష్టి ఆదిలో ఏర్పడ్డ పీఠాలు. కృతయుగంలో కూడా పార్వతీ పరమేశ్వరుడే అన్నారు కానీ సతీదేవి పరమేశ్వరుడు అని ఏ పురాణ గాథలు లేవు. ఆ దక్షయజ్ఞం సమయంలో తప్ప అంటే సృష్టి ఆదిలో జరిగిన సంఘటన ఇది. ఆ సతీదేవి శరీర భాగాలు చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో పార్వతీదేవి శరీర భాగాలు అని పెడుతున్నాను, అది తప్పు, మీ ద్వారా తెలియపరుస్తాను. సతీదేవి. అలాగే చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఊరిని క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో పిష్టపురము అనేవారు. పృష్ఠభాగం కాబట్టి పిష్టపురం అనేవారు. తర్వాత కాలంలో పీఠపురం, పీఠికాపురం, పిఠాపురంగా రూపాంతరంగా జరిగింది. ఈ 4 పేర్లు కూడా ఈ ఆలయాన్ని బేస్ చేసి వచ్చిన పేర్లే. అలాగే చెక్క విగ్రహాలు కూడా దరిదాపు 700-800 ఏళ్ల క్రితం, ఇంకా మనకి క్లియర్గా చెప్పాలంటే ఇతర మతస్థుల దండయాత్రలకు ముందు చెక్క విగ్రహాలే ఉండేవి భారతదేశంలో. ఒక విగ్రహం చెక్కాలంటే ఒక స్థపతి గారు అంటే ఈ విశ్వబ్రహ్మంలో దేవాలయ నిర్మాణంలో ఉండేవాళ్ళు స్థపతులు అనేవారు. కొన్ని సంవత్సరాల అడవిలో గాలించి ఆ చెట్లు వెతికి చెట్టుని కొట్టకుండా భూకక్షతో కనెక్ట్ అయిన విగ్రహంతో ఆ చెట్టుతోటే విగ్రహం కానీ ధ్వజస్తంభం కానీ చేసేవారు. అంత ప్రాచీనమైన ఆలయం మరి ఎందుకు డ్యామేజ్ అయిందో మళ్ళీ పునర్నిర్మాణం చేపట్టలేకపోయారు. సుమారు 300 ఏళ్ళు భూమిలోనే ఉన్న తర్వాత మళ్ళీ తీసి 18వ శతాబ్ది కాలంలో చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ఎందుకో నిర్మాణం చేపట్టలేకపోయారు. శక్తిపీఠం అవడం వల్ల అయితేనేమి, ఆ భాగం పీఠ భాగం అన్నది కూడా బయటికి కనిపించిన భాగం అవడం వల్ల అయితేనేమి, లేకపోతే అల్టిమేట్గా సంకల్పం లేదు. మనకి భయం అన్నది భక్తిని డామినేట్ చేస్తుంది. ఆలయం కట్టడం ఎందుకు, దీపం పెట్టాలంటేనే భయం. 2 ఒత్తులు వేయాలా, 3 ఒత్తులు వేయాలా, ఆవులు కుడి పక్కెట్టాలా, ఎడం పక్కెట్టాలా, అలాంటిది అంత పెద్ద శక్తిపీఠ నిర్మాణం అంటే ఆషామాషి కాదు కదా. ప్రధాన భాగము అన్నది హిప్స్ బయటికి కనిపించిన భాగం అవడం వల్ల కూడా కట్టలేకపోయి ఉండవచ్చు. ఏదైనా నిర్మాణం చేయనప్పటికీ మహామహిమాన్వితమైనటువంటి క్షేత్రం. ఆ శక్తి సంఖ్యాపరంగా 18లో 10 మంచిది. శరీర భాగాలలో మంచిది. కేంద్ర నాడీ మండలం ఇక్కడ ఉంటుంది. మీరు చేతికి ఆపరేషన్ చేయాలంటే ఇక్కడ నుంచి అనస్థీషియా ఇస్తారు. అలాగే జియోలాజికల్ ఆర్డర్ ప్రకారం శ్రీలంక నుంచి కాశ్మీర్ దాకా మధ్యస్థానం. అంత విశిష్టమైనటువంటి ఆలయం పిఠాపురం పాత బస్ స్టాండ్ వద్ద శిష్టీకరణాల వీధిలో ఉన్నటువంటి మహామహిమాన్విత క్షేత్రము. ఇది ఎక్కడుందండి? పిఠాపురం శిష్టీకరణాల వీధి పాత బస్ స్టాండ్.